में ये भाई हमारा गाइड भाई అయ్యో మీరు అడ్డం వస్తే ఎట్లా మీరు వచ్చండి మా కొద్దిగా అందరూ ఒకసారి اللهم صل على سيدنا شفيعنا حبيبنا مولانا محمد وعلى سيدنا محمد وبارك وسلم या अल्लाह में जो पूरे रहने वाले पूरे औलिया अल्लाह हमारे पूरे ये पूरे प्रेस वाले हमारे गाँव वाले अल्लाह इनके मोहब्बत में पैदा फरमा आमीन इनके चेहरे पर नूर अता फरमा आमीन इनके कारोबार में बरकत अता फरमा आमीन इनके बीवी बच्चे में प्यार फरमा आमीन जो हमारा मुर्गन अल्लाह इस बार उर्स मुबारक में ये मुर्गन अल्लाह शामिल हुआ है हमने ये अल्लाह साथ दर दिया है आइंदा साल వచ్చే సంవత్సరం కూడా వీళ్ళ ప్రాణాలు ఎన్ని ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటాడో వీళ్ళ మాకు తోడి అని చెప్పి నా మనసు పుట్టుగా కోరుతున్నాను మన బిడ్డ బిడ్డ బాగుండాలా వాళ్ళ వ్యాపారంలో బాగా జరగాలా వయసు రావాలి ఇంకా మంచి మంచి తరంగా బాగుంటే వాళ్ళు బాగుండాలా అని చెప్పి మా తరగా కమిటీ తరఫున ఈ దిగుద మా పరిమినమ్మ మా కొడుకులో మనమందరూ తరగా కమిటీ నంబర్లు అందరూ మమ్మల్ని పిలుపుపోయి ఆయన దిగుల పోయి మా గౌరవ మర్యాద ఇచ్చి ఆయన ఏదో మమ్మల్ని సహాయం చేసేవాడి దర్గా కోసం గందేశ్ అలీ బాబా జలాలుద్దీన్ బాబా ఔలియా అల్లా మమ్మల్ని సహాయం చేశారు ఈ ఉత్సవం ఈసారి బాగా జరిగింది బాగా జరుగుతూ ఉంది జనాలు ఎక్కువగా వస్తూ ఉన్నారు మాతో చూసి ఈ కష్టం ఈ ఎండకి మనకి మా వల్ల తట్టుకోకుండా కాకుండా మా వల్ల తినకుండా దాంట్లో మనం కష్టపడి చేయాలి పంటకు నడిపించాలని చెప్పి మా మనసు పూర్తిగా మనం కోరమైంది మీరు అందరూ వచ్చిన దానికి ఈ బాబా వల్ల ఆ ఒలి వల్ల ఆ అల్లా వల్ల మీరు అందరూ 100 ఏళ్ళు చల్లగా బతకాలని నా మనసు పూర్తిగా కోరుతున్నాను ఈ ఉర్సుకి డొనేషన్ మామూలుగా మనం డొనేషన్ చేస్తాము అది 5,000 10,000 2,000 1000 రూపాయలు కూడా సంతోషమే అన్న లక్ష రూపాయలు ఇచ్చిన దానికి ఈ రాష్ట్ర మొత్తం తెలిసిపోయింది ఎంత కలెక్షన్ అయిపోయిందో ఏమో అని చెప్పేసి దానికి తగిన ఖర్చు ఉంది ఇక్కడ ఇక్కడ ఎవరు తినేవాళ్ళు ఎవరు ఆయన అన్న 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు ఖర్చు దానిపైన 6 లక్షల రూపాయలు ఖర్చు ఉంది 6 లక్షల రూపాయలు ఖర్చు ఉంది అన్న 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు మీరు డబ్బులు డొనేషన్ చేసినాము ఏ మనకి ఇబ్బంది ఏం లేదు దేవుడు మమ్మల్ని తోడిచ్చినాడు దీని దేవుడు వల్ల మనం అందరూ బాగుంటాము ప్రతిసారి మమ్మల్ని అభిమానంతో ప్రేమతో మాకు కూడా నడియాలా నెక్స్ట్ గురువులో మీరు పాల్గొనాలని చెప్పి నా మనసు పూర్తిగా కోరుతున్నాను మా పిల్లగాళ్ళు పెద్దగా కట్టినప్పుడు మా పిల్లగారు పేరు పేరు మీద చాలా కష్టపడ్డారు మనం అందరూ కష్టపడ్డాము పేరు పేరు మరి మా కొడుకులు మా బంధువులు మా పిల్లకాయలు మా ఏడాలు నేను దర్గాలు వాళ్ళు మన ముజీబు వాళ్ళందరూ సభ్యులు అందరూ కష్టపడిన పని అందరూ అందరూ పేరు పేరు పైన అందరూ పరిణామ వంశంలో అందరూ కలిసి ఇవన్నీ చేశారు సంతోషమా సంతోషమా
బిడ్డ ఉండి బిడ్డకి ఎదుర్కొండి మేమంతా నడిపించినాము. ఎప్పటికీ ఇట్లా సారి జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. దర్గాకి రావడం ఇదే నేను ఫస్ట్, కానీ చాలా గర్వపడతాను. ఇలాంటి జాగాకి సామాన్యంగా వచ్చేదని కాదు. అలాంటిది ఈరోజు ప్రజలమ్మతో ఆ అమ్మ వల్ల నేను ఇంత దూరం దర్గా కూడా వచ్చినాను. అలానే దర్శించుకున్నాను. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అన్ని గుళ్ళు పోయినాను, కానీ ఈడ ఇదే ఫస్ట్ రావడము నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు, ఈ కమిటీ నెంబర్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు. હું આતી હો वो स्टिक रहती है, हटाओ ना प्लीज. అందరూ వచ్చేయండి చెప్తా. एक हाथ हो. సరే హజరత్ జలాలుద్దీన్ ఔలియా ఆయన వింజయ్ షహీద్ ఔలియా, వీళ్ళ జలాలుద్దీన్ ఔలియా. జలాలుద్దీన్ ఔలియా అంటే పవర్ఫుల్ మీద పవర్ఫుల్. ఆయన మంచిగా చేశాడు, చెడుపు చేయడు. మంచిగా చేశాడు, చెడుపు చేయడు. అందరిని మంచి చేశాడు. మాకు కానీ అందరికీ, ముస్లింకి, హిందువులకి, సిక్కు, సాయికి ఒక చేతిలో తిండి తినడం అందరికీ సాయం. ఒక నోళ్ళ జీవులు కూడా వీళ్ళు సాయం చేస్తారు. అటువంటి మనిషి ఈయన హజరత్ జలాలుద్దీన్ ఔలియా. 78 సంవత్సరాల గుడికి నడుస్తూ ఉంది. అంతకుముందు వాళ్ళు ఎప్పుడున్నారో నాకు తెలీదు. నాకు తెలిసినప్పటి నుంచి 78 సంవత్సరాల నుంచి ఈ ముఖంలో మీరున్నాడు. వీళ్ళందరినీ బాగా చూసుకోవాలని చెప్పి నా మనసు పూర్తిగా మీ ఒక ఆశకరములుగా మీ ప్రశ్నలో ఉన్నారే. రేపు మీరు ఇంకా కొంచెం పైకి వచ్చి మీకు ఇంకా మంచి గుడ్పిల్ కావాలని చెప్పి ఈ దర్గాలో ఈ ఒలియా ఉలియాతులు కోరుతున్నాను. వాహన కావాలి. అల్హమ్దులిల్లాహి سبحان ربك رب العزة عما يصفون السلام على المرسلين والحمد لله رب العالمين. آمين ثم آمين رب العالمين. يا الله أسعدت الله. వచ్చి 3 సంవత్సరాలు వీళ్ళ ఇంటైనా ఇనుము తీసుకొని సైకిల్లో కూలి చేసుకుంటాం. అక్క ముస్లాం ఉంటుంది పేతాయమ్మ. ఆమెతో బకెట్ ఎత్తుకొని ఈ గంటలను ఇవన్నీ కడిగి దర్గా కడిగేకి ఆమెతో వస్తూ ఉంది. వచ్చినాక 10 ఏళ్ళు ఉండింది ఆ పెద్ద అమ్మ. చనిపోయినాక అక్క అప్పటి నుంచి 35 ఏళ్ళు ఎత్తి సేవ చేసుకుని ఉన్నారు. అక్క ఈ పెద్ద పిల్లలు పెద్దోళ్ళు మా అమ్మకు తోడుగా ఉన్నారు. వాళ్ళ ఇంటి లోపల మా బాబు మైక్ ఆపకండి అన్న. జాగ్రత్త పడే. హలో, మన గంటావూరు పలమనేరు మండలంలో గంటావూరు అనే ఊరు పెద్ద ఊరు. ఆ ఊరికి గంగమ్మ గుడికి చైర్మన్ మన మురుగనన్న. ఇంతకుముందు నుంచి ఇప్పుడు గంగమ్మ గుడి మంచి డెవలప్మెంట్ అయిపోయింది. ఆయన ఇంకా డెవలప్ చేస్తారని చెప్పి కోరుతున్నాను. ఆ గుడిని ఇంకా బాగా డెవలప్మెంట్ చేసి గంగమ్మ కానీ మానమ్మ కానీ అందరూ ఒకటే కానీ ఆయన కొంచెం బాగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి గుడికే కాదు
ఒక దర్గాకి కూడా కానీ मामू जरा हटो मामू इधर देखो ఒక గుడికి ఒక कौन जरा हटो ఒక గుడికి కానీ ఒక దర్గా కానీ ఒక చర్చి కానీ ప్రతి దేవునికి కూడా ఆయన సహకరించడం అని చెప్పి నేను మరీ కొడుతున్నాను. ఆయన ఏది లేకుండా మనసు పూర్తిగా అన్నింటినీ ఆయన సహకరించి ఆయన సహాయం చేయాలని చెప్పి నేను మరీ కొడుతున్నాను. ఆయన దేవుడు చల్లగా 100 ఏళ్ళు వాళ్ళు వాళ్ళ పెళ్ళాం బిడ్డలు అందరూ బాగుండాలని చెప్పి మా దర్గా కమిటీ తరఫున మా తరఫున అందరి తరఫున ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండి మాకు ఆయన సహాయం చేయాలని చెప్పి నా మనసు పూర్తిగా మా దర్గా కమిటీ పిల్లకాయల తరఫున మా పరిమితి తరఫున మా ఏజా తరఫున నా తరఫున మా అందరి తరఫున నేను మరీ నాకు కొంచెం వాయిస్ కొంచెం లేదో ఏదో దేవుడు ఆయన శక్తి ఇచ్చిన అందరూ మాట్లాడుతున్నాను. అందరూ బాగుండాలని చెప్పి మరీ కోరుతున్నాను. अस्सलाम वालेकुम सबको भी अन्ना को सलाम अलैकुम हमारे विलेकर अन्ना को मेरी ताई ना बहन को सबको भी मेरा सलाम गंजेशी वाला का सलाम అందరికీ నమస్కారం. మా వీడియోలోని అన్నలకి మా షాహిన చెల్లెలకి మా మురుగన్నకి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళకి మా దర్గా తరపున అందరికీ నమస్కారం. అన్న హిందూ ముస్లింకి అందరికీ నమస్కారం. మురుగన్న ఈ పొద్దు వచ్చినారంటే మాకెంతో గౌరవంగా ఉంది. ఇంకొక ఏమంటే మేము పోయినాము అన్న తీరికి అన్న మాకు దర్గాకి చందా రాయండి అని అడిగితే అన్న గుళ్ళో నుంచి అమ్మ పర్వీనమ్మ వచ్చిందంట అని భాను అన్నని షాని అని అందరినీ తోడుకొని ఆఫీస్ రూమ్లో కూర్చొని మమ్మల్ని రండి మా కూర్చోండి అనేసి గౌరవం ఇచ్చి మాకు నీళ్ళు తాగండి అనేసి నీళ్ళు ఇచ్చి ఏం కావాలమ్మా ఏమమ్మా ఇంత దూరం వచ్చినారు నమస్కారం అమ్మా అని చెప్పి అన్న బాగా మాట్లాడి మాకు గౌరవం ఇచ్చినారు. అన్నా మేం లేదన్నా మేము ఉరుసు చేస్తున్నాము దండపల్లి రోడ్లో 78 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఏమో వచ్చినాము మీ దగ్గర డొనేషన్ అడిగే కంటే తల్లి మీకేం కావాలో అడగండి అమ్మా నేను ముందుకు వస్తున్నాను మేమేం అడిగినా నేను వెనక్కి తక్కువనే ఉన్నారు అన్న మీ మాటే మా మాట మీరేమి ఇచ్చినా మాకు క్షేమమే అంటే తల్లి నూనె బియ్యము అన్నకి భోజనాలకు ఇస్తంటే అన్న ఇంకొకరితను ఒప్పుకున్నాడు 2 రోజులు ఇంకేమన్నా డొనేషన్ అంటే తల్లి సరే అనేసి తిరిగి చూడకుండా మేము చూడను కూడా లేదు అన్న బుక్కులో 1,00,000 రూపాయలు రాసి డొనేషన్ ఇచ్చినారు. మా గంజాషావళి దర్గాకి మా కమిటీ వాళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చి మా మురుగన్న 100 ఏళ్ళు ఉండి ఇట్లా బీద వాళ్ళకి మతము లేకుండా ముస్లిం తెలుగు లేకుండా అందరికీ చూస్తున్నారు. ఇంకొకటి చిన్న విషయము మన ముస్లింస్ అమ్మ గంటా ఊర్లో ఆటోల నుంచి పడిపోయింది. ఎన్న ముక్కు ఇరిగిపోయింది. మన బంధుత్వము ఎవరూ పట్టించుకోలేదు అతన్ని అమ్మని. ఆ అమ్మ ఆ పిల్లలు వేసుకొని ఆ మొగుడు ఏడుస్తుంటే కన్నీళ్ళు కాదు అది మనకి ఒక నది మాదిరిగా మేము కూడా ఏడ్చినాం ఆ తల్లిని చూసి. అన్న ముందుకొచ్చి అమ్మ తల్లి ఏమైందిరా అంటే ఆమె అన్నని చూసేసి కన్నులు నీళ్లు నిండుకునింది. అన్న ఏడి లేకుండా దుఃఖం చెప్పలేకుండా అన్న ఆదుకున్నారు. ఆ తల్లికి అప్పటికప్పుడే పిల్ల పంపించి అంబులెన్స్ని 2,30,000 ఎంత అవుతుందో నేను ఖర్చు పెడతానని చెప్పి తిరుపతికి పంపించి ఆపరేషన్ చేసి ఆ మొగునికి పెండ్లాంగా బిడ్డలకి తల్లిగా ఆ తల్లికి కూతురుగా ఆ అమ్మ నాన్నకి దాపుగా అన్న ఆదుకున్నారు. 1,00,000 నమస్కారాలు మా అన్నకి. ఎంత 1,00,000 నమస్కారాలు మా అన్నకి ఎప్పటికీ మరిసిపోము. ఇంకేమంటే మన్నవగరు అన్న మేము బీదవాళ్ళు. నేను ఈ ఉరుసు విశేషాల్లో కలుపుకునే ఇదే ఫస్ట్ అన్నమాట. ఏమంటే ప్రపంచంలో ఎన్నో దేవాలయం పోయినాను, ఏడాడో పోయినాను, పోయేసి వచ్చినాను. కానీ దర్గాకు రావడం అంటే ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఈ 40 ఏళ్ళ దీంట్లోనే నేను ఇదే ఫస్ట్ రావడము. కానీ ఈడ వచ్చి కలుసుకొని చాలా సంతోషంగా ఉంది. అంటే మా దేవుణ్ణి చూసినాను కానీ ఈడ ఈ అల్లా దేవుణ్ణి ఇదే నా లైఫ్లో ఈ 40 ఏళ్ళ దీంట్లో నా 40 ఏళ్ళ దీంట్లో ఇదే ఫస్ట్ చూడడం చాలా సంతోషంగా ఉంది. కమిటీ నెంబర్ చాలా ఆనందంగా మనం
చాలా మర్యాదపూర్వకంగా పిలుచుకుని వచ్చి చాలా మర్యాదపూర్వకంగా దర్శనం చేసినారు. మనకి చాలా ఆనందంగా ఉంది. జాతి మత కుల గిల ఏమీ లేదు. మా వరికి ఒకే కులం, అది మానవ కులం మాత్రమే. మా వరికి మేము ఈ సంవత్సరం అలా చెప్పినారు 6 లక్షలు అయింది అనేసి. వచ్చే సంవత్సరము దేవతలు ఈ అల్లా నన్ను బాగా పెడితే ఈ 6 లక్షలు కాదు 10 లక్షలుగా అయ్యి దీనికి నేనే ఖర్చు పెడతానని కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా జరుగుతుంది, బాగానే ఉంటాము. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇంకా దీనికైనా ఇంకా బాగా చేసి కూడా ఈ పలంనేరు మండలం ప్రజలకి ఈ కమిటీ తరపున చేసి కూడా చూపిస్తామనేసి ఈ కమిటీ తరపున మాటిస్తాను. మాట్లాడుతూ వచ్చా. హలో, సబ్కు అస్సలం వాలేకుం. ఇక్కడ వచ్చిన అందరి ప్రజలకి నమస్కారాలు. హజరత్ గంజే షహీద్ వలి జలాలుద్దీన్ బాబా దర్గాలో నేను కూడా ఒక సభ్యుడిని, అంటే కమిటీ సభ్యుడిని. ఒక 6 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ఇందులో పాల్గొని నేను కూడా ఒక సభ్యుడిలా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ పాంప్లెట్లు అన్నీ మేము రెడీ చేసినప్పుడు, డిజైన్ చేసినప్పుడు అక్కడ కింద లాస్ట్లో ఒక టైటిల్ వేస్తారు, హిందూ ముస్లిం ఐక్యమత్యంతో జరుగుబడును అని చెప్తా ఉంటారు. నేను ఎన్నోసార్లు అనుకున్నా హిందూ ముస్లిం ఐక్యంతో చేస్తున్నారు అంటున్నారు. సరే అంటాము, మేము ఎక్కడెక్కడో చందాలు కూడా పోతాము. ఒకరు వచ్చి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిసిమెలిసిగా. కానీ ఒక్కసారిగా 1,00,000 రూపాయల వరకు ఏం ఆలోచించకుండా మా దర్గా ఎక్కడుంది, ఎలా ఉంది అని కూడా చూడలేదంటే అన్న. అలాంటి సందర్భంలో అది ఈ కాలంలో కూడా చక్కని అట్లా 1,00,000 రూపాయలు ఇచ్చి కూడా మా కమిటీకి మాకు ఎంతో ఎండకి ఇంకా ఇంకో 1,00,000 రూపాయలు మా కమిటీకి మేము ఇంకా కలెక్షన్ చేయాలంటే మేము ఇంకా ఎన్నెన్నో చోట్ల తిరగాల్సింది. అట్లాంటిది మా కష్టం కూడా ఎంతో తగ్గిస్తున్నారు. మాకు ఎంతో అనుకూలం చేసి మాకు ఎంతో సపోర్ట్ చేసిన మురుగన్న గారికి చాలా అంటే చాలా మా కమిటీ తరఫున ధన్యవాదాలు నిలిపిస్తున్నాను. ఇంకోటి ఏమంటే మన నియోజకవర్గంలోనే కొన్ని చోట్ల కూడా హిందూ ముత్త ఐక్యసమితితో జరిగే కొన్ని ఉరుసులు కూడా జరుగుతుండేది కూడా సరిగ్గా. వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న ఈ పొజిషన్లో యావత్ మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా కలుసుకుంటూ కూడా హిందూ ముస్లిం ఐక్యమత్యంతో జరుగుబడును అని ఎక్కడెక్కడ టైటిల్ పెట్టింటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్న మురుగన్న గారు చాలా ఆదర్శంగా ఉంటారు. చాలా ఆదర్శంగా ఉండాలి కూడా ఉన్నారు కూడా. ఈ అన్నని చూసి ప్రతి ఊరు ఆదర్శం తీసుకొని హిందూ ముస్లిం ఐక్యంతో జరుగుబడును అని ఎక్కడ టైటిల్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మురుగన్నని ఆదర్శంగా తీసుకొని చేసుకోవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కమిటీ తరఫున అన్నగారికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు చూపిస్తున్నాను. ధన్యవాదాలు.